హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనకైతే ప్లేస్ చేస్తున్నారు M31s. అలాగే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. ఫోన్ అయితే ఓవరాల్గా ఎలా ఉంటుంది మనం క్లియర్గా తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బాక్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ టైప్ సి అనమాట. సో టైప్ సి రెండు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాక్ 4 కెమెరా సెటప్ అయితే ఉంది. మనకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా లెన్స్ అయితే వస్తుంది. అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్కి అయితే తీసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్, దాంతోపాటు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే కింద వచ్చేసరికి టైప్ సి పోర్ట్, ఒక మైక్, స్పీకర్కి, అలాగే 3.5mm జాక్. లెఫ్ట్ వచ్చేసరికి మనకు సిమ్ ట్రే అయితే ఉంటుంది. ఇంకా టాప్కి వచ్చేసరికి ఒక మైక్ అయితే ఉంటుంది. ఓవరాల్గా బ్యాక్ వచ్చేసరికి కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి. అలాగే రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. సో ఒకసారి ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. సో సామ్సంగ్ M సిరీస్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ M51 కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, అందులో అలాగే నాకు ఇందులో బాగా నచ్చింది డిస్ప్లే అనమాట. సో 6.5 ఇంచ్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది. ఆల్ వీవింగ్ యాంగిల్స్ కూడా మీరు చూడొచ్చు, ఎంత క్లియర్గా ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ మనకు పంచువల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే Android 10 మీద రన్ అవుతుంది. సో డిస్ప్లే అనమాట హైలైట్ ఈ ఫోన్లో, చాలా బాగుంది. అలాగే ప్రాసెసర్ బాగుంది, కెమెరాస్ బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అయితే సెటప్ చేద్దాం, ఎంత ఫాస్ట్గా యాక్యురేట్గా వర్క్ అవుతుందో చూద్దాం. సో మీకు చూడొచ్చు, రీడ్ చేసుకునేది కూడా చాలా ఫాస్ట్గా అయితే రీడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ కాబట్టి చాలా అక్యురేట్గా ఉంటాయి. సో లెట్స్ ట్రై ఫింగర్ ప్రింట్. సో మీరు చూడొచ్చు, జస్ట్ మనం బటన్ మీద ట్యాప్ చేయగానే మనకైతే అన్లాక్ అయితే అవుతుంది ఫోన్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదే హైలైట్ కూడా. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక ఫోన్కి ఈ ఫోన్కి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. కెమెరాస్ అయితే చూద్దాం, హైలైట్గా ఉన్నాయి ఇందులో. క్వాడ్ కెమెరా సెటప్స్ అయితే, కెమెరా ఫ్యూచర్లు కూడా చాలా బాగున్నాయి ఇందులో. సో ఇక్కడ మనం చూడొచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మనకు ఉంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే 1x నార్మల్ షాట్కి అయితే ఎలా ఉంటుంది. సింగిల్ టేక్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సింగిల్ టేక్ మనం కానీ క్లిక్ చేస్తే మల్టిపుల్ టేక్స్ అది తీసి పెడుతుంది. సో దాంట్లో మనం ది బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓవరాల్గా కెమెరా ఫీచర్స్ చూసుకుంటే ప్రో మోడ్ ఉంది, పానోరామా, మ్యాక్రో, ఫుడ్, నైట్, లైవ్ ఫోకస్, సూపర్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్. సో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి మీరు. అలాగే UI అయితే చాలా క్లీన్గా ఉంది, బాగుంది సామ్సంగ్ నుంచి. సో డిస్ప్లే అయితే చాలా 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 బాగుంది అనమాట. అలాగే ఇది వచ్చేసరికి మిరేజ్ బ్లూ కలర్ అనమాట, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు చూడొచ్చు, ఒకసారి నేను క్లియర్గా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే మనకు ఇలా ఉంటుంది అనమాట. సో చాలా వైడ్గా ఉంది మనకు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మనం వీడియో తీసేటప్పుడు ఫ్రంట్ కెమెరాకి అలాగే బ్యాక్ కెమెరాకి స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అయ్యాను. సో మళ్ళీ మనం బ్యాక్ కెమెరాకి అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ షాట్స్ చూద్దాం. సో శాంపుల్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి 6GB ర్యామ్, అలాగే 128GB వేరియంట్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 19,500 అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, సామ్సంగ్ నుంచి M31s అయితే చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. గేమింగ్కి కానీ, కెమెరాస్కి కానీ, డిజైన్ కానీ, డిస్ప్లే కానీ, సో ఓవరాల్గా పవర్ ప్యాక్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మీకు నచ్చిన హైలైట్ ఫీచర్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.